మామ నీకు ఒక జీవిత సత్యం చెప్తా, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయి. నువ్వు నీ జీవితాంతం కష్టపడి నానా సంకలు నాకి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన పైసలతోటి ఒక అందమైన ఇల్లు కొని అందులోకి నీ పిల్లల్ని షిఫ్ట్ చేసి పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత నీ కొడుకుని పెళ్లి చేసుకున్న నీ కోడలు ఇంటికి వచ్చే ముందు బారాతలో ఏం డ్యాన్స్ చేస్తుంది తెలుసా? అత్తగారింటికి పోతున్నానమ్మో లచ్చుమమ్మో నా ముద్దుల లచ్చుమమ్మ. ఇక నీ వియ్యంకులు నీ కోడల్ని ఇంటికి పంపించే ముందు వాళ్ళ బిడ్డకి ఏమని చెప్పుకుంటారు తెలుసా? జర్రయ్యాది కుంచుకోవ బిడ్డో నువ్వు పోతాంది అత్తగారిల్లు. ఇక నీ కూతుర్ని పెళ్లి చేసుకున్న నీ అల్లుడు నీ ఇంటికి వచ్చే ముందు ఎవరింటికి పోతున్నావు అని వాళ్ళ ఇంట్లో అడిగితే ఏమని చెప్తాడు తెలుసా? అత్తగారింటికి పోతున్నా అంటాడు. అప్పుడు నీ మనసులోకి ఒక థాట్ వస్తుంది, ఈ ఇల్లు నాది కూడా, నా పెళ్ళందే కాదు. ఇల్లు కట్టేటప్పుడు పనిచేసిన కూలీలు కూడా నన్ను ఉన్నారనుకోలే, లేబరే అనుకున్నారు. అంత కష్టపడ్డా ఇంటి కోసం నా జిందగీ వారు సంపాదించిన పైసలన్నీ ఇంటి మీద వచ్చిన, ఇది నా ఇల్లు కూడా రా, ఒక్కరన్నా గుర్తించరా అని నీ మనసులో అనుకోవడం తప్ప నువ్వేం బీగలేవు. కనీసం నెక్స్ట్ జనరేషన్ అన్న నిన్ను గుర్తిస్తుందా అంటే అది కూడా జరగదు. ఎందుకంటే నీ కొడుకు పిల్లలేమో నీ ఇంటిని నానమ్మోళ్ళ ఇల్లు అంటారు, నీ కూతురు పిల్లలేమో నీ ఇంటిని అమ్మమ్మోళ్ళ ఇల్లు అంటారు. అప్పుడు నువ్వు చేయగలిగింది ఒకే ఒక పని, అదేందో తెలుసా? ఇల్లు బాగా పాతగా అయిపోయి ఉంటుంది కాబట్టి ప్యాచ్ వర్క్లు ఉంటాయి, పెన్షన్ డబ్బులు రెడీ చేసుకోవాలి.